మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్లో ఈ నెల 26న జరిగే సత్యశోధన నాటకాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ డీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విటిజేఎం ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో ప్రజా సంఘాల నేత, ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి కంచర్ల కాశీ గారి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రని సినిమా రూపంలో 26వ తారీఖున మంగళగిరి డిగ్రీ కళాశాల ఆవరణలో జరపబోతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలే కాదు, ఆధిపత్య కులాల వారు కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కానీ, కులాలతో రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి ఈ యొక్క పూలే జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమం అందరూ కూడా తిలకించి ఆయన యొక్క జీవిత చరిత్ర, ఒక మహారాష్ట్రలో కుగ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి, పూలు అమ్ముకునేటువంటి అంగడి కులంలో జన్మించిన వ్యక్తి ఆయన ఈ దేశంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. కేవలంగా పురుషులే కాదు, పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ఉండాలని ఒక సంకల్పం, ఆశయంతో ఆయన చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలే ఆమెను వివాహం ఆడటం కూడా జరిగింది, చిన్న వయసులోనే. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేసన శంకర్రావు గారికి, మరి ప్రజా సంఘాల ఐక్యవేదిక మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ కంచర్ల కాశీ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 26వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మంగళగిరి డిగ్రీ కాలేజీలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర సత్యశోధన అనే నాటకం ప్రదర్శింపబడుతుంది. ఒక నాటకాన్ని ప్రతి ఒక్కరూ కూడా తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా టీవీలకి అలాగే సినిమాలకి అలవాటు పడిన రోజుల్లో మరి నాటకం రంగం అనేది కూడా కనుమరుగవుతున్న తరుణంలో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కంచర్ల కాశీ గారిని మరి అభినందిస్తూ, మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేటి సమాజంలో యువతకి ఇలాంటి కార్యక్రమాలు చూస్తే, ఎందుకంటే మనం పుస్తకాల్లో చదివాము, వింటున్నాం, కానీ మనం మార్పు రావట్లేదు. కానీ మనం మారాలి. మనం మారితే జనం మారుతారు. మనం మారకుండా ఈ టీవీలో సినిమాలో చూస్తే టైంపాసే కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. మరి ఎంత చెప్పారు అంటే ఇప్పుడు శంకర్రావు గారు, మరి మాకు కూడా తెలియని ఎన్నో విషయాలు, వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ముందుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక మంచి సాయంత్రం చల్లని వాతావరణంలో 6 గంటలకి మన డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి తప్పనిసరిగా ఈ నాటకాన్ని తిలకించి మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని, అంటే మనం వినడం చూడడం కాదు, మనం కూడా కొంత అవలంబించుకోవాలి. మనలో కూడా మార్పు రావాలి. మనలో మార్పు వస్తేనే సమాజం మారుతుంది. మనం మారకుండా సమాజాన్ని మారమంటే కుదరదు. సమాజమే మనమే సమాజం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీగా హాజరవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేసి, పూర్తిగా అగ్రకులాల్లో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చదువుకునేటువంటి హక్కు లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు తన భార్యకి చదువు చెప్పించి టీచర్గా తయారు చేసి వందలాది పాఠశాలలు దళిత వాడల్లో, బీసీ వాడల్లో, అలాగే స్త్రీలకు నిర్మించి ఈ భారతదేశంలో బలహీన వర్గాలు వెనకబడిపోవటానికి, ఆధిపత్య కులాలు ముందుకు పోవటానికి గల కారణం ఏంటి, వ్యత్యాసం ఏంటని ఆలోచిస్తే బలహీన వర్గాలకి చదువు లేదు, దాని కారణంగానే వెనకబడిపోతున్నారనేటువంటి ఒక సత్యాన్ని కనుగొని బలహీన వర్గాల్లోకి చదువు తెచ్చినటువంటి మొట్టమొదట
ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. అందుకు వాళ్ళ మహిళలు రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, కలెక్టర్లుగా, ఎంఆర్ఓలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇంతమంది ఎడ్యుకేషన్ రంగంలో ముందుకెళ్తున్నారంటే ఆ మహాతల్లి ఆ సనాతన భావాల నుంచి సంఖ్యలు తెంచి అందరూ చదువుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రెండవది, బలహీన వర్గాలు మొత్తం రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలనేటువంటి కాన్సెప్ట్ కూడా. వాళ్ళు రాజ్యాధికారానికి అనర్హులు కాదు. ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అధికారానికి దూరంగా ఉన్నారు. వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి. వాళ్ళు అధికారంలోకి రావాలంటే వాళ్ళు తెలివితేటలు పెరగాలి, జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే చదువుకోవాలని వాళ్ళు పరిశ్రమించారు.